ఇప్పటి వరకైతే ఓన్లీ కేరళలోనే మనం ఈ కేసెస్ చూస్తున్నాం. సో, ఎందుకు ఇది కేరళలోనే అంటే బార్న్ అయిందనా? లేకపోతే కేరళలోనే స్టార్ట్ అయిందనా ఎందుకు? సో ఫస్ట్ మనది క్లైమాటిక్ కండిషన్స్. సో ఎక్కువ రైనీ సీజన్స్, అవి ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ కేరళ స్టేట్లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ పాండ్స్, లేక్స్ అవి ఎక్కువ అక్కడ ఉంటాయి. టెంపరేచర్స్ కూడా దానికి అనుగుణంగా ఉండే టెంపరేచర్స్ కూడా కేరళలో ఎక్కువ ఉంటాయి. సో కేరళలోనే కాదు, మా సౌత్ ఇండియాలో కంపారిటివ్గా సౌత్ ఇండియాలో ఎక్కువ. యాక్చువల్గా ఇది ఫస్ట్ అమెరికాలో కనుగొన్నారు. సో మన ఇండియాకి వచ్చేసరికి కేరళలో ఎక్కువ కనుక్కోవడం జరిగింది బికాస్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ మోర్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అండ్ పాండ్స్. సో, ఇప్పుడు ఈ అమీబా అనేది ఇప్పుడు ఇంకా వేరే స్టేట్స్‌కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇది అమీబా అనేది మనిషి నుంచి మనిషికి అయితే స్ప్రెడ్ అవ్వదు ఇది. సో లైక్ అదర్ కరోనా వైరస్ లాగా అట్లా స్ప్రెడ్ అవ్వదు. ఉన్న పాండ్లోనే కూడా కొన్ని కొన్ని కండిషన్స్లో అది యాక్టివ్ ఉంటుంది, ఒక్కొక్కసారి డార్మెంట్గా ఉంటుంది. సో ప్రతి పాండ్లో ప్రతిసారి అక్కడే రావాలని ఏమీ లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాండ్లో అంటే మన క్లైమాటిక్ కండిషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే అది యాక్టివేట్, సిస్ట్ ఫామ్ నుంచి అది యాక్టివేట్ అవుతుంది. ఒక మనిషి నుంచి మనిషికి అయితే ఇది స్ప్రెడ్ అవ్వదు.